1977లో శ్రీల ప్రభుపాదుల మహాసమాధి అనంతరం ఇస్కాన్లో గురుతత్వం చుట్టూ ఓ మహా చర్చ మొదలైంది. ఎవరు ఆయన తర్వాత గురువులు, దీక్ష ఎలా ఇవ్వాలి అనే ప్రశ్నలు వివాదాల రూపం తీసుకున్నాయి. ఇస్కాన్ బెంగళూరు మరియు ముంబై మధ్య నడుస్తున్న ఈ విభేదానికి మూలం గురుతత్వంపై విభేదాలు రావడమే. ఋత్విక్ వ్యవస్థ అంటే ఏమిటి? ప్రస్తుత గురువులు ఎవరి ఆధారంగా నియమించబడ్డారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే భగవద్గీత, శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృతం లాంటి గ్రంథాల ద్వారా గురుతత్వంను బోధించుకోవడం అత్యవసరం. వైదిక సాంప్రదాయంలో గురువులు భక్తి మార్గంలో అత్యంత ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటారు. శ్రీల ప్రభుపాదులు స్పష్టంగా మనకు ఆయన బోధనలో దీన్ని వివరించారు. ముండక ఉపనిషత్తులో ఈ విధంగా చెప్పబడినది: తద్విజ్ఞానార్థం సగురుం ఏవాభిగచ్ఛేత్ సమిద్భానే శ్రోత్రియం బ్రహ్మనిష్టం. తత్వజ్ఞానం కోసం శిష్యుడు తప్పకుండా ఒక శ్రోత్రియుడు మరియు బ్రహ్మనిష్ఠుడు ఆయన గురువును ఆశ్రయించాలి. శ్రోత్రియుడు అంటే వేద జ్ఞానంలో నిపుణుడు, బ్రహ్మనిష్ఠుడు అంటే ఆ జ్ఞానాన్ని అనుభవంలో పెట్టినవాడు, అంటే అతను స్వయంగా ఆ పరమాత్మను ఎరిగినవాడు. అంటే ఒక నిజమైన గురువు ఈ రెండు లక్షణాలను కలగలిపి ఉండాలి: శాస్త్రజ్ఞానము మరియు ఆత్మానుభూతి, బ్రహ్మనిష్టత. వేద శాస్త్రాల ప్రకారం మనకు 3 రకాల గురువులను సూచిస్తారు. అందులో ముఖ్యంగా 2 రకాల గురువుల మధ్యలో అండర్స్టాండింగ్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. మొదటగా వర్తమ ప్రదర్శక గురువు. ఎవరైతే మనకు ఈ ఆధ్యాత్మిక మార్గం వైపు మనల్ని ఇంట్రడ్యూస్ చేస్తారో వారిని వర్తమ ప్రదర్శక గురువు అంటారు. అది మీ ఫ్రెండ్ కావచ్చు, మీ బంధువు కావచ్చు, లేదంటే ఒక ఎగ్జాంపుల్, ఇస్కాన్ భక్తులు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని ఈ సంస్థకి ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. సో వీరిని వర్తమ ప్రదర్శక గురువులు అంటారు. ఇక దీక్షా గురువు మనకు హరిభక్తి విలాసాలు ఈ విధంగా చెప్పాడు: దివ్యం దానం యతో దద్యా కుర్యాత్ పాపస్య సంశయం తస్మాత్ దీక్షేతి సా ప్రోక్త దేశికై తత్వకోవిధై. దీక్ష అనేది దివ్య జ్ఞానం ప్రసాదించబడి మరియు పాపాలను నశింపచేసే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో శిష్యుడికి హరే కృష్ణ మహామంత్రం ఇచ్చి ఆ దీక్షా గురువు ఆ శిష్యుడి యొక్క ఆధ్యాత్మిక పురోగతికి సంపూర్ణ బాధ్యత వహిస్తారు. ఆ దీక్షా గురువు లక్షణాలు ఏంటంటే, దీక్షా గురువు తప్పక తన గురువు ఇచ్చిన ఆదేశంతో నియమించబడి ఉండాలి. అదే విధముగా అతను ఉత్తమ అధికారి అయి ఉండాలి. ఆత్మసాక్షాత్కారం పొందిన భగవద్భక్తిలో స్థిరత కలిగి స్వయంగా కృష్ణ చైతన్యంలో స్థితుడై ఉండాలి. ఒక శిష్యుడికి కేవలం ఒక దీక్షా గురువు మాత్రమే ఉంటారు. ఉత్తమ అధికారి ఎప్పటికీ పతనం చెందరు అంటే భౌతికపరమైన ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా నిత్యం భగవద్ ధ్యానంలో ఉంటారు. ఉదాహరణగా శ్రీల ప్రభుపాదుల వారిని కొన్ని సందర్భాల్లో తన శిష్యులు మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని అడిగినప్పుడు నేను బృందావనంలో ఉన్నాను అని చెప్పేవారు. అంటే ఆ విధంగా బ్రహ్మనిష్ఠులై ఆ భగవద్భక్తిలో ప్రభుపాదుల వారు ఉండేవారు. వృషభదేవులు శ్రీమద్ భాగవతంలో ఈ విధంగా అంటారు: గురుర్ నశాత్. పునర్జన్మ మరణ చక్రం నుండి తన శిష్యులను విడిపించలేని వ్యక్తి గురువు అయ్యే హక్కు లేదు. శిష్యులకి బోధనలు చెప్పారు. A guru can become guru when he is ordered by his guru. Otherwise nobody can become guru. ఈ వీడియోలో మీరు చూస్తే అర్థమవుతుంది ప్రభుపాదుల వారి వాక్యం ద్వారా. ఇక రెండవది చివరిది శిక్షా గురువు గురించి మనం చూస్తే, శిక్షా గురువు శిష్యుడికి ఆధ్యాత్మిక బోధనలను, అది కూడా గురు పరంపరలో ఉన్న బోధనలను దీక్షా గురువు అనుసారం మాత్రమే అందిస్తుంటారు, కానీ దీక్షను ఇవ్వరు. ఋత్విక్ వ్యవస్థలో ఋత్వికులు శిక్షా గురువులుగా వ్యవహరిస్తారు. శ్రీల ప్రభుపాదులు మాత్రం శాశ్వత దీక్షా గురువుగా ఉండేలా ఈ వ్యవస్థ ఉంటుంది. దీక్షా గురువులా కాకుండా శిక్షా గురువులు అనేక మంది ఉండవచ్చు. ఉదాహరణగా మీరు ఈ హరే కృష్ణ మూమెంట్కి వచ్చినప్పుడు ఎంతోమంది మీకు ప్రభుపాదుల వారి బోధనల గురించి రకరకాల ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మీ ఆధ్యాత్మిక పురోగతికి వారు తోడ్పడుతూ ఉంటారు. వారు ఎప్పుడూ కూడా ప్రభుపాదుల వారి ఇన్స్ట్రక్షన్స్ డీవేట్ కాకుండా తన ఓన్ ఇన్స్ట్రక్షన్స్ వారు మీకు చెప్పరు. సో ఆ విధంగా శిక్షా గురువులు ఎంతమంది అయినా మనకు ఉండవచ్చు. 1977 జూలై 9న
శ్రీల ప్రభుపాదులు అధికారికంగా ఈ ఋత్విక్ వ్యవస్థని ప్రారంభించారు. ఆయన శరీరాన్ని విడిచే వరకు అదే విధానం కొనసాగింది. దాని తర్వాత ఈ ఆర్డర్ని మాడిఫై చేస్తూ ప్రభుపాదులు వారు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. అంటే దాని అర్థం ఈ వ్యవస్థ కొనసాగాలని. పిరమిడ్ హౌస్ కన్ఫెషన్లో దాని తర్వాత తమలకృష్ణ మహారాజ్ స్వయంగా దీనిని ఒప్పుకున్నారు. శ్రీల ప్రభుపాదులు ఎప్పుడూ వారసత్వ దీక్షా గురువును నియమించలేదని. దీని అర్థం ఏమిటంటే శ్రీల ప్రభుపాదుల వారే ఇస్కాన్లో శాశ్వత దీక్ష గురువుగా ఉంటారు.